గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు న్యూస్ 360 రచ్చబండ. రైట్, ఇక ఇవాల్టి వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్ చూస్తే ఒక రాష్ట్రం ఒకే కార్డు, రేషన్ ఆరోగ్యం సంక్షేమం అన్నింటికి అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తాం. మంత్రుల అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒకే రాష్ట్రం ఒకే కార్డు అంటే ఇంక నుంచి మొత్తం రేషన్ కానీ ఆరోగ్యం కానీ సంక్షేమం అన్నింటికీ ఒక కార్డే ఉంటుంది. అంటే ఇంతకుముందు విడివిడిగా ఉండేది, ఈసారి అట్లా కాదు, మొత్తం కలిపి ఒకే కార్డు కింద అంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు అంటూ మరో వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, మిగిలిన పనులు అదే నిర్మాణ సంస్థ పూర్తి చేయించాలంటూ నీటిపారుదల శాఖ ఆదేశాలు. ఇక అందాల రియా అంటూ ఇచ్చారు. మిస్ యూనివర్స్ ఇండియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింగ్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారంటూ మరొక వార్త చూడొచ్చు. ఇక సీఎంగా ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల గురించి వేశారు. అయితే కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి ఆ పక్కన మరొక కుర్చీలో అతిశీ కూర్చుని సీఎంగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మరొకటి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. అటు బీఆర్ఎస్ ఆసుపత్రుల సందర్శన నిన్నటి రోజున ఉద్రిక్తమైన సంబంధించి వార్త ఇచ్చారు. ఇక తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ, లడ్డూ పోట్లు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తర్వాత కొండ మీద ఈ శాంతి హోమం నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. నెయ్యి మాటున నయవంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ. రాజధాని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోంది. యథేచ్ఛగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయం. కాటేదాన్, ఈ చెంగిచెర్ల, జియాగూడ, అంబరపేట, ఇక్కడ కబేళాల నుంచి జంతు వ్యర్థాలను తీసుకొచ్చి ఆ కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారంటూ దానికి సంబంధించిన నెయ్యి మాటను నయవంచన అంటూ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఇక ఎంటెక్లోనూ అమ్మాయిలదే పై చేయి అంటూ అమ్మాయిలు అన్ని చోట్ల పై చేయి సాధిస్తున్నారంటూ మరొక మెయిన్ వార్త చూస్తే చైల్డ్ పోర్నుపై సుప్రీంకోర్టు కొరడా. అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, వాటి నిల్వ, డౌన్లోడ్ చేయటం, వీక్షించడం పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం, వాటి నేరంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. పోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన. ఇక నుంచి అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, అలాగే వాటిని డౌన్లోడ్ చేయటం, వీక్షించడం కూడా నేరమే అంటూ చైల్డ్ పోర్నుపై సుప్రీం కొరడా అంటూ బ్యానర్ ఐటమ్ మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. మరో భీకర యుద్ధం అంటూ లెబనాన్పై సంబంధించి దానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడులో మనం చూస్తున్నాం. ఇక వీరమల్లు వచ్చేది ఆ రోజు అంటూ ఈనాడు సినిమా పేపర్లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి మంగళగిరి ఆఫీస్ పక్కనే ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి ఆ సెట్టింగ్లోనే షూటింగ్ స్టార్ట్ అయిందనేసి ఆ వార్త కూడా ఇచ్చారు. అలాగే మార్చి 28న ఈ సినిమా విడుదలవుతుంది అంటూ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇంకోటి మరొక మెయిన్ న్యూస్ అంటే మన దేశం నుంచి ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ అంటూ సినీ ప్రేమికులు ఎన్నో కళలను త్రిబులార్ మనం చూడొచ్చు. లాస్ట్ టైం త్రిబులార్ అవార్డు తెచ్చుకుంటే ఈసారి అమీర్ ఖాన్ మాజీ భార్య దర్శక నిర్మాత కిరణ్ రావు తీసిన లాపతా లేడీస్ ఈసారి ఆస్కార్ బరిలో ఉన్న విషయాన్ని ఈనాడు సినిమా పేపర్లో మనం చూడొచ్చు. రైట్, ఇక యుద్ధక్షేత్రంలోనే కాదు ఉమ్మడి బలంలోనే విజయం, మానవ కేంద్ర విధానాల రూపకల్పన అంటూ ఐక్యరాజ్య సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక 15వ తేదీ నుంచి తెలంగాణలో అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ను కూడా ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల అంటూ చంద్రబాబు నిన్న 100 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నట్టు కర్నూలులో హైకోర్టు బెంచ్, అలాగే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల గౌరవ వేతనం. న్యాయశాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న చేసిన కామెంట్స్ను తెలంగాణ ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. సీఎం సహాయ నిధికి మహేష్ బాబు అలాగే కోరమండల్ విరాళాలు ఇచ్చిన ఆ ఫొటోస్ కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రస్తావించారు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు అంటూ సగటున కిలో 60 రూపాయలు, ఆదిలాబాదులో 80 రూపాయలు. మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా. 4.7 లక్షల టన్నుల ఐఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం. ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా.
ఘాటెక్కిన ఉల్లి అంటూ ఒక బ్యాన్ రైట్ మనం చూడొచ్చు. అలాగే బాధ్యులు ఇంజనీర్లు అంటూ మరో వార్తను ప్రముఖంగా ప్రస్తావించింది ఆంధ్రజ్యోతి. ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు. మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణా చర్యలు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలు ఇదే ప్రస్తావన. ఈ నెలాఖరుకు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే ఛాన్స్ అంటూ దాంట్లో ప్రస్తావించారు. ఇక అదే సందిగ్ధం, వైద్య విద్య ప్రవేశాలపై ముందుకు పడని అడుగు, అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులైనా వారానికో రౌండ్ నిర్వచన పూర్తి కావడమే కష్టం. ఆగ్రహంగా విద్యార్థులు. వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి దీన్ని ప్రస్తావించారు. ఇక లెబనాన్ దద్దరిల్లిన లెబనాన్ అంటూ మరొక వార్తను చూడవచ్చు. మానవత్వంతోనే విజయం, ఉగ్రవాద దేశంతో ప్రపంచ శాంతికి ముప్పు అంటూ నిన్న సైబర్ మారిటైమ్ అంతరిక్ష విషయంలో సవాళ్లు ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం, భారత్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తో మోదీ భేటీ. దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశానంతరం ఆయన మాట్లాడిన ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగానికి సంబంధించి మనం చూడవచ్చు. ఇక తెల్లవార్లు కూల్చివేతలు. పటాన్ చెరువు పరిధి కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం. హైడ్రా దూకుడు అంటూ చూడొచ్చు మనం. హైదరాబాద్కు సంబంధించి, తెలంగాణకు సంబంధించి మెయిన్గా ఈ హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఆక్రమణలు వాటిని తొలగిస్తున్నారు, దానికి సంబంధించిన ప్రధాన వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో వేశారు. తెలంగాణ సాక్షిలో ఆల్ ఇన్ వన్, ప్రతి కుటుంబానికి ఓ డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాల్లో సర్కార్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో చర్చ అంటూ ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమావేశంలో చేసిన ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించారు. మరోవైపు నెయ్యిపై నిగ్గు తేల్చండి, సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి పిలువేశారు. దానికి సంబంధించిన వార్తను ఇంకా సాక్షులు ప్రముఖంగా ప్రస్తావించారు. మరోవైపు స్పీకర్కు హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ. ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. రేషన్ హెల్త్ స్కీములకు ఒకే డిజిటల్ కార్డ్, పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక టౌన్, ఒక విలేజ్ అమలు అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ని వెలుగు పేపర్లో ఇచ్చారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఔటర్ దాటిన హైడ్రా, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన, రాచకాల్వ, ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లు గుర్తింపు, ఇన్నాళ్లు ఓఆర్ఆర్ లోపలే కూల్చివేతలు, ఇకపై అవతల యాక్షన్, జిల్లాలకు హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు. దీనికి సంబంధించిన ప్రముఖ వార్తను మనం వెలుగు పేపర్లో చూడొచ్చు. ఇక దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాం. 1,29,00,000 ఎకరాలు పంటలు సాగు అవుతున్నట్లు అంచనా, 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. మొత్తం మీద రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. దానికి సంబంధించిన ప్రధాన వార్తను మనం వెలుగులో చూడొచ్చు. ఇది ఒక విధంగా రైతులకు ఆనందదాయకమే. ఇక ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో కూడా ప్రముఖంగా అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో నిర్వహించబోతున్నట్టు కర్నూలులో హైకోర్టు బెంచి ఉండబోతుంది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో అంటూ నిన్న చంద్రబాబు చేసిన కామెంట్స్, ఆయన ఉన్నతాధికారులతో అలాగే మంత్రివర్గంతో సమావేశం తర్వాత ఆయన చేసిన కామెంట్స్ని చూసి మనం చూడవచ్చు. ఈనాడులో లడ్డూ పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం, నిన్న నిర్వహించిన శాంతి హోమం కూడా బ్యానర్ ఐటంగా మనం చూడొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కూడా శ్రీవారి ఆస్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, అది కూటమి బాధ్యత అంటూ నేను ఆయన చేసిన కామెంట్స్ను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక దారి తప్పిన ఐపీఎస్లు అంటూ మరొక బ్యాన్ రైట్ మనం ఈనాడులో చూడొచ్చు. గుంతలకు మోక్షం అంటూ 290 కోట్లు మంజూరైంది, దానికి సంబంధించిన కూడా మనం చూడొచ్చు. మరో భీకర యుద్ధం అంటూ దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన్ అంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఈనాడులో బ్యాన్ రైటన్స్ మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి మరొక పేపర్ చూద్దాం. స్పెషల్ దందా, సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర. 3.60 3,60,000 మందికి స్పెషల్ దర్శనాలు ఈయన ద్వారానే జరిగాయి. విఐపి సేవ పేరిట నాడు వ్యాపారం ఏమైనా చేశారా అంటూ వైవి సుబ్బారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక టీటీడీ ఆస్తుల రక్షణ మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక జత్వానీ కేసులో ఆ ముగ్గురు అంటూ ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదు చేశారు.
కాంతిరాణ, విశాలగుని, అలాగే రామాంజనేయుల పేర్లు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇక హజ్ యాత్రకు 1,00,000 మైనార్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ అంటూ నిన్న చంద్రబాబు చేసిన కామెంట్స్ని కూడా మనం చూడొచ్చు. రైట్, ఇక సాక్షి పేపర్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్, నెయ్యిపై నిగ్గు తేల్చండి. రైట్, సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిల్, నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే, దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ అంటూ నెయ్యిపై నిగ్గు తేల్చండి అంటూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిల్కి సంబంధించి ప్రధాన వార్తను మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక నందిని నెయ్యి వద్దనేది బాబే అంటూ తిరుమల క్షేత్రంలో క్షుద్ర రాజకీయాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఆయన ఇల్లు అక్కడ ప్రమాణం చేస్తానని వెళ్ళటం, దానికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంటర్లు కేటాయింపు అంటూ ఇచ్చారు. అలాగే దర్జాగా దోపిడీ అంటూ మరొక వార్తను సాక్షిలో బ్యాన్ రైటింగ్గా చూడొచ్చు. రైట్, ఇవి ప్రధానంగా ప్రముఖ పేపర్లలోని వార్తలు. రైట్, మనతో పాటు ఇవాళ ఈ రచ్చబండ కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్, మనతో పాటు ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ముందుగా మనం సబ్జెక్టుకి వెళ్ళే లోపల మీకు ఒక ఈ మధ్య జరిగిన సంఘటన చెప్పి దాంట్లోకి వెళ్దాం సార్. సార్, జస్ట్ ఒక చాయ్ షాప్కి వెళ్ళాం సార్ ఈ సండే అను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఈ హైడ్రా మంచిదేనా, అందరూ రేవంత్ రెడ్డి సార్ని తిట్టుకుంటూ ఉన్నారు అని ఒకతను ఇంకో అతని క్వశ్చన్ చేస్తాడు. అరే నువ్వు గమ్ముగుంట్రా, మొన్న నీ కారు మునిగిపోయింది గుర్తుందా, చెరువులు ఇట్లా అన్ని కబ్జాలు, గుంటలన్నీ కబ్జాలు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి వర్షం వస్తే, ఎవరికి పాటి వాళ్ళు ఆక్రమించేసి దొంగచాటుగా బిల్డింగులు కడుతున్నారు, విల్లాలు కడుతున్నారు, ఆయన చేస్తున్న మంచి పని అంటూ వాళ్ళకున్న పరిజ్ఞానంతో మాట్లాడుకుంటున్నారు. ఒకరేమో వ్యతిరేకిస్తున్నారేమో అని అంటారు, ఇతరు లేదు అతను చేసేది మంచి పని అంటున్నారు. సార్, మొత్తం మీద ఇద్దరికైతే ఒక కన్క్లూజన్ రాలా. ఏదో అంటే మనం ఈ టీవీలో చూస్తుంది, పేపర్లో చూస్తుంది, మనం చూస్తున్నాం సార్. మొన్న ఒక తల్లి అంటుంది, నా కొడుకు ఇన్ని రోజులు కష్టపడింది అక్కడ పెడితే మీరు కూల్చేసి వెళ్ళిపోతున్నారా అంటారు. నిజమే, ఆ తల్లి ఆవేదన కరెక్టే. కానీ వీళ్ళకి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఐడియా లేక ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి కొంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఒక నిజంగా చెప్పాలంటే సార్, ఇదంతా ఆక్రమణ జరిగింది. ఎవరు చదువుకున్న వాళ్ళకి కానీ నిజం తెలిసిన వాళ్ళైతే అదే మాట్లాడతారు. కానీ అన్యాయం అయిపోతుంది, సమిధిలోతుంది పేద ప్రజలే కదా సార్. నిజంగా రేవంత్ రెడ్డి సార్ చేస్తుంది తప్ప ఒకటి, అసలు ఏది జరుగుతోంది, రేపు ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏమైనా సర్కార్ నుంచి పరిహారం ఏమైనా లభిస్తుందా, ఇదే వాళ్ళ దగ్గర ఉన్న ఇది సార్. ఈ రచ్చబండ గ్రామాల్లో అయితే రచ్చబండ, పట్టణాలు నగరాల్లో అయితే టీ షాపుల దగ్గర చర్చ. ఇక్కడే అసలు వాస్తవాలు బయటకు వచ్చేది, నిజానిజాల పైన అసలైన చర్చ జరిగేది అక్కడే. ఎందుకంటే వాళ్ళకేమీ ప్రయోజనాలు ఉండవు, వాళ్ళ బాధలు, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగే రచ్చబండల దగ్గరే నిజమైన ఆసక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెన్స్ చూసినట్లయితే, ఒకటి ప్రభుత్వ చిత్తశుద్ధి, ఆ తర్వాత సంకల్ప శుద్ధి, మరోది ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాధలు. ఎందుకంటే మనం ఇక్కడ చూద్దాం 3 అంశాలు ఇవాళ, ఈ హైడ్రా కావచ్చు, ఈ డిమాలిషన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు. ఒకటి సంకల్పం, ఏది ప్రభుత్వ సంకల్పం గొప్పదే కాదనం, ఏది జలవనరుల పరిరక్షణ, చెరువుల పూడికెత్తీత, వీటన్నిటిని ఎవరు స్వాగతిస్తారు, అభినందిస్తారు. రెండోది ఏంటి, సందేశం. అంటే సందేశం ప్రజలకు సరిగ్గా ప్రభుత్వం ఇవ్వగలిగిందా, తను చేపడుతున్నటువంటి ఒక గొప్ప బృహత్ కార్యం గురించి ప్రజల్లోకి సరైన సందేశం ఇవ్వటంలో డౌటే. ఏది ప్రభుత్వం నుంచి ప్రజల్లో తీసుకురాలేకపోతుందా. నెక్స్ట్ సంతృప్తి, ఇది అసలు ముఖ్యం. ఏది ప్రజాస్వామ్యంలో ప్రజల సంతృప్తే లక్ష్యంగా పాలన సాగాలి. ఇప్పుడు ఈ సంతృప్తి, మరి ఇది మీరు చెప్పిన డిస్కషన్, ఏది ఆ బాధితురాలి ఆవేదన, అది సంతృప్తి లేని సంకల్పం. మనం అది ఏముంటుంది అందులో, వాళ్ళ ప్రజల సంతృప్తి దిశగా ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో అయినా చేపట్టాలి. ఏది బాధితులకు భరోసా ఇవ్వాలి, పేదలు ఎవరైనా అన్యాయం అయితే వాళ్ళకి అండగా నిలబడాలి, పరిహారం ఇస్తామన్న హామీ ఇవాళ ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఇవ్వాలా. కబ్జాదారులను శిక్షించాల్సిందే, అందులో నో డౌట్ అన్నమాట. ఏది అల్టిమేట్ గోల్ అదే కదా. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో, కుబేరులు ఎవరైతే వాళ్ళ 100 కోట్లతో ఫామ్ హౌస్లు కట్టారో, వాటిని కూల్చివేతలు ప్రజలు హర్షిస్తారు. కానీ
పేదలకు న్యాయం జరగాలి, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వాళ్ళ జోటికి వెళ్ళాలి. ఎక్కడైతే పేదలు ఇళ్ళు కట్టుకున్నారో ఆ ప్రాంతాలను నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి చూపించిన తరువాతే డిమాలిషన్స్ అక్కడ చేపట్టాలా. హైడ్రా ఆ దిశగా చేస్తోంది అంటున్నారు రంగనాథ్. ఇప్పుడు ఇది కరెక్ట్గా రేపటికి 3 నెలలండి. అవును సార్. ఏది జూన్ 26 నుంచి బిగిన్ అయింది డిమాలిషన్స్, రేపు 25వ తారీఖు, అంటే 3 నెలలు, 3 నెలలు అవుతుంది. హైడ్రా ఏర్పడి 2 నెలలు దాటింది. ఏంటి 19వ తారీఖు జూలై 19న హైడ్రా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అద్భుతమైనటువంటి అంశం. కాకపోతే చెడ్డ పేరు రాకూడదు. ఇది బుల్డోజర్ ప్రభుత్వం అని ఒకవైపు వెళ్తోంది. ఎస్, కొంతమంది రేవంత్ రెడ్డి దూకుడు అంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోవటం లేదు. కానీ ఆయన చెప్తున్నారు, ఆల్రెడీ మనం చెన్నైలో చూసాం, అప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, మొత్తం చెన్నై అంతా మునిగిపోయింది, నగరం అంతా. బెంగళూరులోనూ అదే సిచ్యువేషన్. ఇప్పుడు హైదరాబాద్కి ఆ దుస్థితి రాకూడదని ఆయన చెప్తున్నారు. కానీ కొంతమంది ప్రజలకు అది ఇంకా చేరువు కావటం లేదు సార్. ఇప్పటికి ఇంకా చాలామంది ఆ బారిన పడుతున్నారు. ఆక్రమణలో కట్టిన హౌసెస్ కొనుక్కోవటం కానీ, భూములు కొనుక్కోవటం కానీ. ఎందుకంటే వాళ్ళకి తక్కువకు వస్తుందనో, లేదు దగ్గరలో ఉంటుందనో, సెంటర్ అనో, రకరకాలుగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఇవాళ వాళ్ళు ఇచ్చిన నివేదికలు ప్రభుత్వం ముందున్నాయి. రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నారు, 20% నుంచి 90% ఆక్రమణ. చెరువులు ఇవాళ మీరు ఇందాక వెలుగులో చూపించారు, ఏంటి ఔటర్ రింగ్ రోడ్ కూడా దాటి వెళ్తోంది హైడ్రా అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 50 లేక్స్ గుర్తించారు, నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినవి 200 ఉన్నాయంట. మొన్న రంగనాథ్ చెప్తున్నారు. అది మీరు ఔటర్ రింగ్ రోడ్లో 400 సరస్సులు, 400. ఇప్పుడు ఇదేంటి, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. ఏమవుతోంది, లేక్లెస్ సిటీగా మార్చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఏమన్నాడు, 10 ఏళ్లుగా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ శాటిలైట్ చిత్రాల ప్రకారం 10 ఏళ్లకు ముందు సరస్సులు ఎలా ఉన్నాయి అంటే విభజన ముందు, విభజన తర్వాత ఎన్ని సరస్సులు ఆక్రమణకి గురయ్యాయి, వీటినే వాళ్ళు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 2 లక్ష్యాలు చేరుకుంటున్నారు. 3 లక్ష్యాలతో ఏర్పడింది హైదరాబాద్ హైడ్రా. ఏది, ఒకటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, రెండవది అక్రమ కట్టడాలకు అనుమతులకు చెక్, కట్టినాటి కూల్చివేత జరుగుతోంది, అంటే రెండోది నడుస్తోంది. మూడోది ఏంటి, చెరువుల పూడికతీత. మీరన్నది ఫస్ట్లో మీరు ఇంట్రోలో చెప్పారు, ఏది ఆ డ్రైనేజ్, ఆ కార్ ఏదో కొట్టుకుపోయింది మొన్న చూసాం కదా, మ్యాన్ హోల్స్లో చనిపోతున్నారు. ఇప్పుడు వీటిని ఏం చేయాలా, డ్రైనేజ్ వాళ్ళ ప్రధాన సమస్య. క్లీనింగ్ లేదు సరిగ్గా. డ్రైనేజీ వాళ్ళ జీహెచ్ఎంసీలో ప్రధాన సమస్యగా. నీకు వర్షం పడిందంటే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, వర్షం చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు కాలువలు అవుతున్నాయంటే ఎంత విపత్తు పొంచి ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్, మీరు చెన్నైని ఉదహరించారు, ఆ రోజు చెన్నై ఉత్పాతం. జయలలిత గారు ఉన్నప్పుడు అసలు చాలా కష్టం అయిపోయింది, మొత్తము అల్లకల్లోలమే. అసలు ఎంతమంది చనిపోయారు అసలు. అప్పట్లో మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా ముందుకు వచ్చింది, విజయ్ వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఇప్పుడు ఇవాళ జీహెచ్ఎంసీ హైదరాబాద్కి ఆ పరిస్థితి రాకూడదంటే ఇది జరగాలి, చెరువుల పూడికతీత జరగాలి. ఇప్పుడు మనం చూసాం, హుస్సేన్ సాగర్ 21% ఆక్యుపైడ్ అది. అండ్ సరూర్ నగర్ 60% ఆక్యుపైడ్ చెరువు. సరూర్ నగర్ చెరువు 60%. ఆ ఈసీఐఎల్ దగ్గర అదేంటి మిర్యాలగూడ చెరువు అది 90% ఆక్యుపైడ్. రామంతపూర్ అది అంతే సార్, అదైతే కనుమరుగు అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ పులి మీద స్వారీ అనో ఎవరు అన్నారు, రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు. మరి ఈ స్వారీ బాగానే నడుస్తోంది, కానీ లాజికల్ ఎండింగ్ గనక చేరకపోతే పులి మింగేసే ప్రమాదం ఉంది. ఆ టైప్లో అంటున్నారు. ఏంటి సార్ ఆయన ధైర్యం ఏంటి, ఆయన అందరూ అనుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య దాంట్లోనే చూస్తే వాళ్ళు ఇంకొకరు అనే మాట ఏంటంటే, రేపు ఓట్లు వేస్తారు ఎవరైనా ఆయనకి ఇట్లా చేస్తుంటే అంటున్నారు సార్. అంటే ఈ ఇద్దరు ముగ్గురికే కదా ఇప్పుడు మనం చూసాం ఈ హైడ్రా దెబ్బకి. చాలామంది మీరు చెప్తున్నట్టుగా పెద్ద పెద్ద తలకాయలే ఎగురుతున్నాయి, చిన్న చిన్న వాళ్ళు కొంతమంది అనిపిస్తోంది. కానీ రేపు ఎలక్షన్ టైంకి ఇదే చెడ్డ పేరు ఆయన మూట కట్టుకుంటారా, ఏ విధంగా ఉండబోతున్నారు? అసలు ఈ బుల్డోజర్ ప్రభుత్వం, ఈ కూల్చివేతలు, యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి వీళ్ళందరికన్నా ముందు చంద్రబాబు చేశాడు.
9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే Yes, sir. ఉంటుంది. Yes, sir. అప్పట్లో పట్టణాల్లో అన్ని చోట్ల మున్సిపాలిటీల్లో ఎంక్రోచ్మెంట్స్ తీసి Yes, పారేశాడు. పట్టణ ఈ ఆధునికీకరణ రోడ్లన్నీ పేరుతో. కూడా వెడల్పు చేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రోడ్లు వెడల్పు ఇదంతా కూడా అప్పటి ఆయన హయాంలో జరిగినవే, కొట్టి పారేశారు. కానీ ఏం జరిగింది, అప్పుడు ఆయన ఇలాగ అందరూ అన్నారు, ఎవరు ఓట్లు వేస్తారు అర్బన్ ఎలక్షన్స్లో, రేపు మీకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయంటే జనం మొత్తం ఆయన్ని గెలిపించారు. అంటే ఏంటి, ఇక్కడ పేదల జోలికి వెళ్తే ఓట్లు పడవు, అది వాస్తవం. వాళ్ళకేదో ఒకటి భరోసా ఇవ్వాలి. అంటే కానీ ధనికులు, ఆక్రమణదారులు, కబ్జాదారులు వాళ్ళని శిక్షిస్తే, ఆ చెరువులను విముక్తి కలిగిస్తే ప్రజలు హర్షిస్తారు. yes, అందరం బాగుంటాం. ఎందుకంటే ఇవాళ నిన్న మనం చూసాం లేటెస్ట్గా కుకట్పల్లి అక్కడ జరిగాయి, ఏది హైడ్రా 8 ఎకరాలు విముక్తం చేశారంట. ఆ 8 ఎకరాల కాస్టు 200 కోట్లంట. అబ్బో. అంటే 200 కోట్ల విలువైన జలవనరులను విముక్తి కలిగించారంటే ఇప్పటికీ ఈ 3 నెలల్లో 250 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొలగొట్టేశారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదేంటి, మనం చూసాం భవిష్యత్ ఆక్రమణలకి చెక్. ఎవరన్నా కడితే కూలగొడతామనే ఒక భయం వచ్చింది, నెలకొంది. ఎస్ సార్. నెక్స్ట్ ఈ చెరువులు వీటికి విముక్తి. మూడవ దశగా ఇవాళ హైడ్రా అడుగులేయాలి, చెరువుల పూడికతీత చేపట్టాలి. ఇప్పటికి ఒక 200 కోట్ల ఏమో బడ్జెట్ ఇచ్చారు. కానీ ఇది ఇంతటితో ఆగదనమాట. ఇది రేవంత్ రెడ్డి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాడు, అటు ఆయన పార్టీలో మరి ఆయన కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, అడ్డుకట్లు వేస్తుంటారు. ఇప్పుడు ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన చర్యలు, ఒక ఉద్యమ పంథాల్లో జరగాల. ఇవాళ పర్యావరణ పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి. ఈ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు కావాల్సింది ప్రజల సహకారం. ఏది, పేదలు ఇవాళ మనం చూస్తున్నాం మీడియాలో కొన్ని చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైట్, అలాంటి వాళ్ళకి కూడా సార్ ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. ఈ మూసీ పరివాహక ప్రాంతం కానీ మనం చూస్తుంటాం, కొన్ని చోట్ల మూసిని ఆక్రమించి ఇళ్ళు కట్టేస్తున్నారు, కొంత స్లమ్ ఏరియాస్ అంతా. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని అనే ప్రామిస్ చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమో మనం చూడాలి. అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ 40 లక్షలు నేను ఒక తల్లి వేయటం ఇవన్నీ చూసి వీళ్ళకి కూడా ఏదో పరిహారమో లేకపోతే వీళ్ళకి ఏదో ఒకటి దారి చూపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దానిపైన ప్రభుత్వం కూడా ఒక ముందస్తు ప్రకటన చేయాలి. వీలైతే అసలు ముఖ్యమంత్రి దీనిపైన జాతిని ఉద్దేశించి ప్రసంగించాలి. ఏంటి, ఇది ఏ లక్ష్యంతో నేను చేస్తున్నాం, ఈ లక్ష్య శుద్ధిని ప్రజలకు వివరించాలా. సంకల్ప శుద్ధి ఉండగానే సరిపోదండి. ఇక్కడ వాళ్ళు కావాల్సింది చిత్తశుద్ధి. ఏది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నా తన పర భేదం లేకుండా నేను అందరికీ కూలగొడుతున్నాను. మా పార్టీ పల్లంరాజు తమ్ముడిది కూడా కూలగొట్టాను, ఎక్కడెక్కడో గండిపేట ఏదో ఓరో స్పోర్ట్స్ ఆయన కూడా పాపం చాలా గగ్గోలు పెట్టాడు. ఆ రోజు పల్లంరాజు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి అసలు ఎత్తలేదంట. ఇదే విధంగా కొంతమంది అంటున్నారు ప్రతిపక్షం పొంచి ఉంది, ఎప్పుడు ఎక్కడ స్పేస్ దొరికినా ఆక్రమించుకోవటానికి ఇవాళ అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు సిద్ధంగా ఉన్నాయి. ఇటు ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒక పెద్ద సాహసానికి దిగాడు. కాకపోతే అతనిలో ఉత్సాహం మెండుగా ఉంది. ఆ ప్రభుత్వానికి, ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి సహకారం ఉంది. హైకమాండ్ నుంచి ఆయనకు ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో ఇది కేవలం మరి బిగినింగ్. దీన్ని మరి లాజికల్ ఎండకి తీసుకెళ్ళగలడా లేదా? రైట్, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు అవుటర్ దాటింది ఇప్పుడు హైడ్రా. మనం చూడొచ్చు సార్, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అంటే అది కూడా చాలా వరకు వచ్చిపోయింది. అటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇంకా వీళ్ళ ఐడియాస్ ఆ విధంగా ఉన్నాయి సార్. ఇంకా జిల్లాల వారీగా హైడ్రా విస్తరిస్తే అక్కడ ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం అనుకుంటున్నారు సార్? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదేనండి. నగరాలు, పట్టణాల్లో ప్రధాన సమస్య రియల్ ఎస్టేట్ పేరుతో ఆక్రమించేశారు అంతా. ఎందుకంటే ఇది ఒక మాఫియాగా మారింది. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, ఏంటి ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు. ఇటు కుంటలు, చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించి కట్టుబడులు చేస్తున్నారు. ఒకటి, ఆ కట్టుబడుల్లో నాణ్యత చూడలేదు. ఈ కట్టుబడులు ఉంటాయా కూలిపోతాయా ఆలోచించట్లేదు. ఎవరికి వాళ్ళు సంపన్నులు 100,000 కోట్లకి పడగలెత్తి ఏదో వాటర్ ఫ్రంట్ కావాలా, నేను లేవగానే నా ఇంట్లో నుంచి బెడ్రూమ్లో నుంచి వాటర్ చూడాలి, అట్లా ఆలోచనలు. ఇప్పుడు సరస్సు ఒడ్డున ఉండాలి, లేకపోతే నీళ్లు కనిపిస్తూ ఉండాలి. ఇది పెడధోరణి కాకూడదు. ఏది, ప్రకృతిని మించి కాదు కదా నువ్వు. మనిషి ప్రకృతితో కలిసి బతకాలి తప్ప నేను ప్రకృతినే మింగుతానంటే ప్రకృతే మనల్ని మింగేస్తుంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో బెజవాడ పరిస్థితి, బుడమేరు దగ్గర నుంచి బుడమేరు పొంగి బెజవాడిని ముంచేస్తుందని ఊహించగలిగామా? బుడమేరు ఏముందండి, బుడమేరు అంటే అర్థం బుడ్డ ఏరు. అలాంటిది ఈరోజు పెద్దదైపోయి
అన్ని నగర్స్ని ఇచ్చేసింది. అరే 3 లక్షల కుటుంబాలు అక్కడ విలవిల్లాడాయి. ఎక్కడ బెజవాడలో ఆయన పేగులు తెగాయి. ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం, అటు మంత్రులు, ఐఏఎస్లు 12 రోజులు పట్టింది మళ్ళా సాధారణ పరిస్థితులు తేవడానికి. ఇవాళ బెజవాడ పరిస్థితి మరి హైదరాబాద్కు రాకూడదు. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేం. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తుందో తెలియదు. మీరు గనక ప్రకృతిని మింగాలని చూస్తే ప్రకృతి మిమ్మల్ని ముంచేస్తుంది అనమాట. స్పష్టంగా ఆధారాలు మనకి ఉదాహరణలు ఎదురుగా కనపడుతుంటే ఒకవైపు కృష్ణానదిలో 11,40,000 క్యూసెక్కులు వచ్చింది వాటర్ వచ్చింది. కానీ అదేం ముంచలేదు, అదేమీ ముంచలేదు బెజవాడ. ఏరు ముంచేసింది. ఏది దానిలో ఎంత వచ్చింది? 40,000 క్యూసెక్కులు. బుడమేరులో 40,000 క్యూసెక్కులు ఇటుపక్క రావడం ఏంటి, అటుపక్క 11,40,000 క్యూసెక్కులు చక్కగా వెళ్ళిపోవడం ఏంటి, ఈ 40,000 క్యూసెక్కులు పొంగి బెజవాడిని ముంచేసింది. ఏం జరుగుతుందో తెలియదు హైదరాబాద్. ఇవాళ చేపట్టిన కార్యం సత్కార్యం. దీన్ని అందరూ స్వాగతించాలా, రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా ఈ ప్రభుత్వం సాగాలి. ఇందులో ఈ బృహత్ కార్యంలో, ఈ భగీరథ ప్రయత్నంలో ప్రజల సహకారం అవశ్యం. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సహకారాన్ని ఇంతవరకు సరిగ్గా కోరుతున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తను చేపడుతున్నటువంటి కార్యం గురించి దాన్ని ప్రజల్ని ఒప్పించాలా, మెప్పించాలా. తను క్లారిటీ అంటే మీరు చెప్పింది కరెక్టే సార్. ఎందుకంటే ఇంకా చాలా మందికి అపోహ ఉంది. ఏంది హైడ్రా ఏంటి, ఇళ్ళు కూల్చివేయటం ఏంది, చెరువులు ఆక్రమణ, ఇంకా చాలా మందికి తెలియటం లేదు సార్. ఎందుకు మీరు చెప్పిన ఉదాహరణ ఆ టీ కొట్ట ఆయన దగ్గర మాట్లాడుకుంటున్నారంటే నాకు అనిపించింది ఇంకా వాళ్ళు ఆ నాలెడ్జ్ లేదనమాట. ఆయన చేస్తుంది మంచి పని అని కొంతమందికి తెలుసు. రేపు ప్రకృతి వల్ల రేపు మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం, మనకే ఇబ్బందులు, ఆ ఇబ్బందులు కలగకుండా ఆయన చేస్తున్నాడని చదువుకున్న వాళ్ళకి కొంత ఐడియా ఉన్నట్టు తెలిసింది. కానీ కొంతమందికి ఏంటంటే ఆయన కూల్చివేతలే కనిపిస్తున్నాయి. చెన్నై ఉత్పాతం హైదరాబాద్కి రాకూడదు, బెజవాడ విలయం హైదరాబాద్కి రాకూడదు. ఇది రాకూడదంటే సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మొత్తం చెరువులన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. గొలుసు కొట్టు చెరువులని పునరుద్ధరించాలి. ఎందుకంటే చెరువులే తెలంగాణకి ఊపిరి. కానీ ఆ చెరువులని ఈరోజు కనుమరుగైపోయినాయి. ఊపిరి తీస్తున్నారు. తెలంగాణ ఊపిరినే వీళ్ళు తీస్తున్నారు అనమాట. చెరువులపైనే కదా సేద్యం, చెరువులపైనే కదా. అప్పుడు కాకతీయుల కాలం నుంచి వాళ్ళు అభివృద్ధి చేసిన చెరువులు, గొలుసు కట్టు చెరువులు. ఒక పద్ధతి ప్రకారం అప్పట్లోనే ఏ ఇంజనీరింగ్ నైపుణ్యాలు లేనప్పుడే ఈ విధంగా వచ్చిందే. ఈ ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంపొంది టెక్నాలజీ తెచ్చుకుని వీళ్ళు నేర్చుకున్నది ఇదే. చెరువుల్లో కట్టుబడుల కన్వెన్షన్ సెంటర్. గత ప్రభుత్వం ఎందుకని చూసి చూడనట్లు వదిలేసిందంటారు సార్? ఈ చెరువుల ఆక్రమణలు ఎన్ని వాళ్ళకి తెలియకుండా ఉంటాయి ఇదంతా? ఇది ఇవాళ ప్రజల్లో అదే ప్రశ్నిస్తోంది. ఏది రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దున్నేస్తానన్నాడు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టారు. మనం చూసాం ఏంటి అసలు మాట్లాడితే లగడపాటి అది ఆక్రమించాడు, రాయపాటి ఇది ఆక్రమించాడు. ఉద్యమంలో ద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అప్పటి పాలకులు ఏ విధంగా అది చేస్తా, ఇది చేస్తా, వాళ్ళని అంతు తేలుస్తా, ఇక్కడి నుంచి పంపించేస్తా అన్న పని. తర్వాత వాళ్ళతోనే వీళ్ళు, వీళ్ళతోనే వాళ్ళు అంటగాగటం. ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా అని లేకపోతే అన్ని మాఫియాలకి అప్పటి ప్రభుత్వాలు అండగా ఉండటం ఫలితం ఇవాళ మనం చూసాం. ఏది ఒక గొప్ప పోరాట యోధుడు ప్రజలకింత దూరమై ఆయన పార్టీ ఇవాళ 3వ స్థానానికి పడిపోయిందంటే ఆ 10 ఏళ్ల పాలన వైఫల్యాలు, అవినీతి కుంభకోణాలు, ఈ పరిస్థితి ఇవాళ. ఇప్పుడు ఇవాళ ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, చక్కటి అవకాశం వచ్చింది ఎవరికి? రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి. ఇవాళ చేపట్టిన హైడ్రా ఇది విధ్వంసం కాదు, ఇది బుల్డోజర్ ప్రభుత్వం కాదు అని ఖండించుకోవాలి. ఇప్పటి వరకే అనేక మంది ఇది బుల్డోజర్ ప్రభుత్వం అంటే అది కాదని చెప్పే కాంగ్రెస్ నాయకులు నాకు ఎక్కడ కనపట్టలేదు. అంటే రేపటి రోజున ఉత్తరప్రదేశ్ ఎట్లా యోగిని ఎట్లా కామెంట్ చేశారు, అది చేర్చి ఇక్కడ కూడా సైలెంట్ అయిపోతారంటారా? అంటే అది మొగ్గలోనే తుంచేయాలి. విమర్శను ఎప్పుడైనా మొగ్గలో కనుక తుంచేయకపోతే చంద్రబాబుకు జరిగిన ఇన్సిడెంట్సే జరుగుతాయి. చంద్రబాబు కూడా అప్పట్లో వ్యవసాయం దండగన్నాడని చెప్పి రాజశేఖర రెడ్డి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందో, ఎప్పుడూ ఆయన ఆలస్యంగా మేల్కొన్నాడు. అసలు నేను ఎక్కడన్నాను రికార్డులు చూపించు అంటే అసలు ఒక పత్రికా స్టేట్మెంట్ లేదు, అసెంబ్లీ రికార్డుల్లో లేదు. కానీ ఆయన ఏదో వ్యవసాయానికి వ్యతిరేకి అనే ఒక ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయనకి మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది ఆ ముద్ర చెరిపేసుకోవటానికి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తనపై వస్తున్నటువంటి విమర్శలకి అటు కాంగ్రెస్ పార్టీ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళందరూ ఇవాళ ఏకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ అధిష్టానం వీళ్ళని మంచిగా నిలబెడుతోంది, ఏకంగా ఉంచింది. కానీ
ప్రజలకు ఒక సందేశాన్ని పంపించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో కొద్దిగా వెనుకబడుతున్నారు. విమర్శలను తిప్పికొట్టడం అంటే నోటి దూల కాదు, ఆ లాంగ్వేజ్ కాదు. కొంతవరకు అది తగ్గింది అనుకోవచ్చు. అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కూడా కొంతవరకు తగ్గినట్టే కదా సార్, 2 రాష్ట్రాల్లో కూడా చూస్తే అప్పట్లో లాగా లేదు. ఒక సరైన సందేశం ఇప్పటికైనా ఈ చెరువుల పునరుద్ధరణ పైన, ఈ ప్రక్షాళన పైన ఎందుకు ఈ సత్కార్యాన్ని తను చేపట్టాల్సి వచ్చింది, అది ప్రజల్ని ఒప్పించాలా, ప్రజల్ని మెప్పించాలా, ఎవరైతే ఇళ్ళు కోల్పోయారో, ఎవరైతే రోడ్డున పడ్డారో వాళ్ళకి తన ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక భరోసా తక్షణం ఆయన కల్పించాలి, ఆయన మంత్రివర్గం కల్పించాలా. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ నెల రోజుల్లో చేపట్టాలా. అట్లాగే రియల్ ఎస్టేట్ ఈ వ్యాపారులు అయితే ఈ సంస్థల మీద కూడా ఆయన కొంత ఉక్కుపాదం కానీ ఒక చూపు చూడాలి సార్. లేదంటే ఇట్లా అన్యాయంగా బలయ్యేది వీళ్ళే కదా సార్, పేదలే కదా సార్, మధ్యతరగతి వాళ్ళే బలి అవుతున్నారు ఎక్కువ మంది. అంటే మీ వ్యాపార లాభాల కోసం వీళ్ళని బలిపశువులు చేస్తున్నారు. ఇప్పుడు పేదల్ని బలి చేయకూడదు, మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోకూడదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు రూపాయి కూడా పెట్టి సొంత ఇల్లు అనేది అందరి కళ. జీవితకాలంలో నేనంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క ఇంటి పెద్ద కోరుకుంటాడు. అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి ఎక్కడికక్కడ సరైనటువంటి లేఅవుట్స్ లేకుండా ఆ చెరువుల్లో వేసేసి మనం చూసాం. అనేక లేఅవుట్లకు అనుమతులు లేవు. అవును సార్. ఒక 6 శాఖలు ఇవాళ సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఏది, అటు రెవెన్యూ, ఇటు ఈ రిజిస్ట్రేషన్, తర్వాత ఫైర్, పోలీస్, ఇరిగేషన్, ఈ ఫారెస్ట్, వీళ్ళందరూ ఈ 6 శాఖల్ని ఇవాళ హైడ్రాకి అనుసంధానం చేసి సమన్వయంగా చేస్తున్న పని కేవలం జీహెచ్ఎంసీ పరిధికే పరిమితం కాకూడదు. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళాలి. అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఇంకెక్కడెక్కడ ఈ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా కుంటలను, చెరువులను ఆక్రమించి కట్టుబడులు చేస్తున్నాయి, వాటన్నిటికీ కూడా చెక్ చెప్పాలి. ఏది, అడ్డుకట్ట పడాలి. ఆ 3 లక్ష్యాలు వాళ్ళు పెట్టుకున్నారు. మొదటి లక్ష్యం, రెండవ లక్ష్యం నడుస్తుంది. ఆ 3వ లక్ష్యం ఏంటి, పూడికతీత ఇవాళ యుద్ధ ప్రాతిపదికన జరపాలి. దానికి కావాల్సినటువంటి నిధులు రేపటి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ కేటాయింపుల్లో వాటికి పెంచుకోవాలి. రేపటి అసెంబ్లీ సమావేశాలు ఇంకెంత రసవత్తరంగా సాగుతాయో చూడాలి రాబోయే. ప్రతిపక్ష నేతగా ఆయన వస్తారా రారా అదొకటి సందిగ్ధంగా ఉంది. వస్తే బాగుండు, ఆయన కూడా వచ్చి కొంచెం సలహాలు ఆయన అడుగుతున్నారు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీరు ఇవ్వండి అంటున్నారు. ఎవరు ఇవాళ ఆయనకున్న అనుభవం కావచ్చు, అటు పోరాటంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు. కేసీఆర్ ఇవాళ ఏంటి, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, ఇటు సరైనటువంటి ప్రతిపక్షం ఇక్కడ లేకుండా పోవటం. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ని నమ్మి ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదన్నమాట. ఎందుకంటే కకావికలమైపోయిన ప్రతిపక్షంగా కనపడుతోంది. ఒకవైపు బీజేపీ దూసుకొస్తోంది. 2 జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణని చెరుసగం పనిచేసుకున్నాయి. వాళ్ళకి 8 ఎంపీ సీట్లు, వీళ్ళకి 8 ఎంపీ సీట్లు. మొదటిసారి బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ అసలు పార్లమెంట్లో, లోక్సభలో లేకపోయిందంటే ఇది, ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఇవాళ బీఆర్ఎస్ ఎంత మేరకు ఇవాళ ఇప్పుడు బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు అండగా ఎక్కడ కనపడలేదు సార్ పెద్దగా. ఎందుకంటే అక్కడెక్కడో తప్పు కనిపిస్తుంది, మనం చేసిన తప్పే కదా అన్నట్టుగా అనిపిస్తోంది వీళ్ళకి. అంతే కదా, ఎందుకంటే వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా గతంలో ప్రోత్సహించిన పరిస్థితుల్లో ఇవాళ భట్టి విక్రమార్క ఒకటే అన్నాడు. అతను వాళ్ళు తీసుకుంటోంది ఏంటి, 10 ఏళ్లకి ముందు, 10 ఏళ్ల తర్వాత, విభజనకు ముందు సరస్సులు ఎలా ఉన్నాయి, విభజన తర్వాత ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి, ఇవి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వాళ్ళు తీసుకొస్తున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని మరి వాళ్ళు అంటున్నటువంటి మాటలు ముందు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా ఉండాలి. ఏ కుటుంబాలైతే ఇవాళ నిరాశ్రయులు అయ్యాయో వాళ్ళకి భరోసా అంటుండాలి సార్, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం కల్పించాలి, ఊరడించాలి, స్వాంతన కలిగించాలి. ధనికులు వేరు, కుబేరులు వేరు. ఇవాళ నాగార్జున ఆయనే మీరు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. పల్లవ రాజు ఆనంద్కి అవసరం లేదు, లేకపోతే ఆ కబడ్డీ యజమాని వాళ్ళకి ఎవరికి అవసరం ఉండదు. ఇవాళ ఎవరైతే ఫామ్ హౌస్లు కట్టారో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే కూలయ్యారు, విమర్శిస్తున్నారు. ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు, పట్నం మహేందర్ అంటారు, ఇంకెవరెవరి పేర్లు కూడా చాలా మంది వచ్చేసారు. వాళ్ళందరూ కాదు, ఇక్కడ అసలు రాజకీయాలకు అతీతంగా ఒక యజ్ఞంలాగా ఇది జరుగుతోంది. చెరువుల
ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, తన యొక్క లక్ష్య శుద్ధిని నిరూపించుకోవాలి. ఎస్. ఎలా? కార్యశుద్ధి ద్వారా. అది మరి రేవంత్ రెడ్డి ఆ కార్యశుద్ధి ఎంత మేర కనపడుతుందో మనకి రాబోయే నెలలో మీకు తెలిసే ఉంటుంది సార్, ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి వచ్చింది అయినా రేవంత్ రెడ్డి తగ్గలేదు అంటారు సార్. జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్, మీకు ఐడియా ఉంటుంది. నిజంగా అంత ఢిల్లీ నుంచి ఈయనపై ఒత్తిడి వచ్చింది సార్, కొన్ని ఆపమని, కొన్ని కట్టడాలు కోల్చొద్దనేసి. ఇందుకు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఎవరు? అటు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పనిచేశారు పల్లవరాజు. ఆయన నుంచే తీవ్ర ఒత్తిడి వచ్చింది కదా. ఇది తన తమ్ముడు కష్టపడి సంపాదించుకున్నది ఏదో పెట్టుకున్నాడా స్పోర్ట్స్ దాంట్లో, దాన్ని ఇలా నేలమట్టం చేశారని ఆయన అసలు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఈయన అసలు లిఫ్టే చేయలేదని ఆయన రాహుల్ గాంధీతో వాళ్ళతో మొరపెట్టుకున్నారు, ఖర్గే దగ్గర వాపోయారని. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ స్టబ్బన్గా ఉన్నాడని. ఓకే. ఏది? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అటు పార్టీ పరంగా ఎటువంటి ఇది లేకుండా ఒకే అజెండాతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హైకమాండ్ బలపరుస్తోంది. రేవంత్ని ఎంత బలపరిస్తే కాంగ్రెస్ అంత బలపడుతుందనేది రాహుల్కి తెలిసిన సత్యం. ఆ దిశగా రాహుల్ అడుగులు. ఎంఐఎం నేతలు చూడొచ్చు మనం, దమ్ముంటే చేయండి, పడగొట్టండి చూద్దాని, అట్లా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సార్. మీరు వాళ్ళదేదో కాలేజ్ ఏదో వెళ్ళిపోతూనే ఉన్నాడు, లేకపోతే అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని దానికి కూడా చెప్పారు. ఏది? అటు విద్యార్థులు ఇబ్బంది పడకూడదు, 6 నెలలు టైం ఇవ్వటం కానీ, వాళ్ళ విద్యా సంవత్సరం నెక్స్ట్ తల్లిదండ్రుల యొక్క రిక్వెస్ట్ వాళ్ళని అనుసరించి వాటిని మరి ఆ తర్వాత చేపడతారో లేదో చూడాలి. అదే మనం అంటోంది, లాజికల్ ఎండ్కి దీన్ని తీసుకెళ్ళగలడా. ఇప్పుడు మజ్లీస్ ఎమ్మెల్యే వాళ్ళకి కోలేశారంట, మజ్లీస్ ఎమ్మెల్సీది కూడా కోలేశారంట. జరిగినప్పుడు అసలు మీకు గుర్తుండే ఉంటుంది, రేవంత్ రెడ్డి లండన్ వెళ్ళారు. అక్కడ థేమ్స్ అది లండన్ సుందరీకరణ చూశారు. సేమ్ అదే మూసీలో మేము చేపడతామన్న దాంట్లో రేవంత్ రెడ్డి పక్కన ఎవరున్నారు? ఆ ఫోటో మీరు చూస్తుంటారు, అసదుద్దీన్ ఓవైసీ. అక్కడ ఎందుకు కలిశారు ఇద్దరు, వాళ్ళిద్దరూ దాన్ని స్టడీ చేశారని అసదుద్దీన్ ఓవైసీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రోజు మద్దతుగా మూసీ సుందరీకరణ ఒక పెద్ద దీనిగా తీసుకుంటున్నాం మేము. హైదరాబాద్లో లండన్ థేమ్స్ అది ఏ విధంగా అయితే చేశారో అట్లా హైదరాబాద్ను చేస్తామన్న ఆ దృశ్యం, ఆ సంభాషణ ఇవాళ మరి వాళ్ళ జోలికి వచ్చేసరికి మరి వాళ్ళు అది కాదు కదా. ఇది ఒక గొప్ప లక్ష్యంతో ముందు అడుగు వేస్తున్నప్పుడు అటు మూసీ సుందరీకరణ, ఇటు ఈ చెరువుల యొక్క పునరుద్ధరణ, ముందుగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ చాలా ఆందోళనకర అంశం. హుస్సేన్ సాగర్ 21% ఆక్యుపైడ్ ఏంటంటే 310 ఎకరాలు హుస్సేన్ సాగర్ మింగేశారంటే అసలు కుచించుకుపోతున్నాయి సార్, రాను ఇట్లా చిన్న సైజుకి వచ్చేస్తున్నాయి. అసలు ఆ ఈసీఐఎల్ మిర్యాలగూడ చెరువు అంట, అది 90% ఆక్యుపైడ్. 90% ఒక చెరువుని వీళ్ళు ఆక్రమించేశారంటే ఏం జరుగుద్ది? సహజ జల ప్రవాహానికి అడ్డుకట్టబడితే ఏమవుద్ది? పొంగుద్ది. అసలు ఆ రిజిస్ట్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ, అదే అందరికీ అంతుపట్టున్నాయి సార్. గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది వీళ్ళందరికీ ఛాన్స్ అనేసి. అందుకే ఇప్పుడు ఈ హైడ్రాలో ఈ 6 శాఖల సమన్వయం ఇవాళ ఏంటి, దానికి 200 కోట్లు బడ్జెట్ పెట్టినంత మాత్రం శాటిలైట్ పిక్చర్స్ తీయటం కానీ కరెక్ట్గా వెళ్తున్నారు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ రిజిస్ట్రేషన్స్ శాఖ, రిజిస్ట్రేషన్స్ ఎలా జరిగాయి, వీటికి పట్టాలు ఎలా ఇచ్చారు, ఇప్పుడు అది కూడా మన ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఏది? మాధవరం కృష్ణారావు వీళ్ళందరూ కూడా పట్టాదారు వాళ్ళకు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, మరి ఏంటి ఆ పట్టాలకు ఏం న్యాయం చేస్తారు? రాబోయే అసెంబ్లీ సమావేశంలో మేము నిలదీస్తామంటోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి వీటన్నింటినీ అడ్రస్ చేయాలి. ఏది? వీటన్నిటికీ కూడా ఆ స్పేస్ వాళ్ళకి గనక ఇచ్చినట్లయితే అది ఆయన పార్టీకే ప్రమాదంగా మారుతుందన్నమాట. ఇవాళ ఎక్కడ స్పేస్ దొరుకుద్దా జ్వరపట్టడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. హరీష్ రావు, కేటీఆర్ ఏం మాత్రం ఒక అంగుళం చోటిచ్చినా జ్వరపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ అంగుళం చోటు ఇవ్వటానికి కూడా వీలు లేనట్టుగా అటు కాంగ్రెస్ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి. ఎప్పుడు సాధ్యం అది? ముందు మీరు బాధితులను అడ్రస్ చేయండి, వాళ్ళని కలవండి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎక్కడైతే కూలగొట్టారో, ఎవరైతే నిరాశ్రయులయ్యారో ఆ కుటుంబాలను పరామర్శించాలి. వీలైతే మేము మీకు చెక్కులు ఇస్తాం, మీకు పరిహారం ఇస్తాం, మీకు ఎంత నష్టపోయింది ఒక ఎన్యూమరేషన్ చేపట్టండి. ఏది? ఇప్పుడు మనం చూసాం ప్రకృతి విపత్తులు,
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ జరుగుద్ది, మన అంచనాలు తయారవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఈ జరిగిన నష్టం, మీ కూల్చివేతల వల్ల ఎంతమంది పేదల యొక్క ఆస్తులు దెబ్బతిన్నాయో, నష్టపోయారో, వాటిపైన ఎన్యూమరేషన్ చేయండి. వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయండి. స్వల్పం మీరు మొత్తం ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు ఎంత కోరుకుంటారు? జరిగిన నష్టంలో కొంత ఇచ్చినా వాళ్ళు మళ్ళీ ఆ షెడ్ ఇంకో చోట వేసుకుంటారు, ఆ వ్యాపారం ఇంకో చోట చేసుకుంటారు. వాళ్ళు చాలా క్యాటరింగ్స్ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళంతా ఇక్కడే పెట్టుకున్నారు, వాళ్ళు దాని మీద బతుకుతున్నారు. ఈరోజు అవన్నీ నేలమట్టం అయ్యాయి. ఏమంటారు? మాకు అవి తీసుకోవడానికి కూడా కనీసం టైం ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చారు. ఓనర్కి నోటీసులు ఇస్తే ఎట్లా, మాకు నోటీసులు ఇవ్వలేదు, మేం కదా ఉంటుంది దాంట్లో అంటారు. కానీ కరెక్ట్గా వాళ్ళ రూల్స్ ప్రకారం ఓనర్కే ఇస్తారు కదా సార్. కానీ ఓనర్ అక్కడ గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు నష్టపోయింది కానీ పేదలే నష్టపోతారు అక్కడ ఉంటున్న వ్యక్తి. ఆ నష్టంలో కొంతన్నా మీరు భర్తీ చేశారనుకోండి, గుడ్డులో మెల్ల వాళ్ళ శాపాలు మీకు తగలకుండా ఉంటాయి. ఏది ఇవాళ ప్రకృతి శాపం, ప్రజల శాపం. ప్రకృతి శాపం నుంచి ఈ ప్రజల్ని విముక్తం చేయడం కోసం ఆయన చేపట్టాడు, ఇది ఒక ఉద్యమ ప్రాతిపదికన. మరి ప్రజలే చెప్పిస్తే అది తగలకూడదు ప్రభుత్వానికి. కాబట్టి నష్టపోయిన బాధితులకు అండగా ఉండాలి. మీరు చెప్తున్నట్టు 75% కొంత డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళే దీంట్లో నష్టపోతుంటే 20% ఆ పేదలు ఉన్నారు. కానీ ఆ 20% రేపు కీలకం కావచ్చు కదా, రేపు ఎన్నికల సమయానికి. ఏదైనా బలహీనుడి కన్నీరు ఉసురు తగులుతుంది, అది మంచిది కాదు. ఏది బలవంతుడి కన్నీరు అసలు అది కన్నీరే పెట్టడం అవసరం లేదు అసలు. అది బలహీనుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకూడదు అనమాట. వాళ్ళకి రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, భట్టి విక్రమార్క ప్రజల్లోకి వెళ్ళాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇవాళ ఏంటి, మేమున్నాం, మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని మోసం చేశారు, రియల్ ఎస్టేట్ మాఫియా ఈ విధంగా చేసింది, గత ప్రభుత్వం ఇలా వాళ్ళని ప్రోత్సహించింది, మీకు జరిగిన నష్టంలో కొంతైనా మేము భర్తీ చేస్తాం, మీకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం, వేరే చోట మీకు స్థలాలు ఇస్తాం, ఏది మీరు ఇందాక అన్నారు, ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చాలా ఉన్నాయి కదా సార్. అవి ఇంకా పంచలేదు అవి వాటికి కార్యకర్తలకి లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్కి ఇచ్చే బదులు ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నిర్వాసితులు వాళ్ళ హక్కు అది. ఏది ప్రత్యామ్నాయం పొందే హక్కు వాళ్ళకు ఉంది. ఇప్పుడు ప్రకృతి విపత్తుల్లో ఏ విధంగా అయితే పరిహారం ఇస్తున్నారో ఇది ప్రభుత్వ విపత్త అంటే ప్రస్తుతానికి అంటే ఇది ప్రకృతి విపత్తే. ప్రకృతి విపత్తు నివారణకు ప్రభుత్వం ఈ నింద మీదేసుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మా వల్ల మీకు జరిగింది నష్టం అయితే ఆ నష్టంలో కొంత మీకు భర్తీ చేస్తామని ఊరడించాలి. అది అందరూ స్వాగతిస్తారు. ఏ శాసనసభ్యులైతే ఇవాళ ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఇలాంటి వాళ్ళంతా ఇలా విమర్శలు చేస్తున్నారో వాళ్ళ నోళ్ళు కూడా మూతలు పడతాయి. ఎందుకు ఇప్పుడు ఖమ్మం మున్నేరు మనం చూసాం కదా సార్, ఆ ప్రాంతంలో ఇదే విధంగా ఆక్రమణలతో కొంతమంది ఇళ్ళు కట్టుకుని వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు కదా. సో అదే ఇక్కడ డెవలప్ చేసినా చాలు, రెస్పెక్ట్గా ఉంటుంది అది. సో మరొకటి ఏంటంటే ఈ ప్రజల్లో కొంతమందిలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ రచ్చబండలో మాట్లాడుకునే మాటలేదు సార్. అసలు ఇది పెట్టిందే రేవంత్ రెడ్డి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రమో లేకపోతే జన్వాడ కేటీఆర్కి సంబంధించో ఇట్లా మెయిన్ వాళ్ళు కొంతమంది ఆక్రమించుకునే ఫామ్ హౌస్లు కట్టారు. ఇక్కడ ఇది లేపినట్టుగా వాటిని దెబ్బ కొట్టాలంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి సార్ ప్రజల్లో. అంటే 3 నెలలైనా ఇంకా కేటీఆర్ ఫామ్ హౌస్ జోలికి కదా అనేసి మీ జేసీబీలు అక్కడికి వెళ్ళలేదేంటి? ఇల్లు వచ్చారు అక్కడికి, ఆ బయట కాలు అదంతా గమనించారు, అంతా దానికి కూడా నోటీసులు ఇచ్చి వచ్చినట్టున్నారు. ఇంకా కేసీఆర్ సార్ది మనం చెప్పాలి, అసలు అది నాది కాదంటాడు. పక్కనే వాగిలుతుంది, ఆ ఫామ్ హౌస్ నాకు కాదు, ఎవరో మా ఫ్రెండ్ అంటాడు. లేకపోతే వెంకటరెడ్డి ఏమంటారు, కోమటిరెడ్డి మీది ఫామ్ హౌస్ మీది కాకపోతే మరి మీ మిస్సెస్ అక్కడ ఎందుకు ఉంది, అక్కడ నుండి ఎందుకు పనులు చేపిస్తుందనో ఏదో ఆయన అంటాడు. సరే ఆ ఫామ్ హౌస్ ఆయందా, ఆయన బినామీదా, ఏదైనా సరే ఇవాళ రాజకీయాలకు అతీతంగా అందరి తొలగించాలి. ఇప్పుడు ఇక్కడ తన భేదం లేదు. ఇదేంటి మొన్న కూడా ఎవరు అన్నారు, దుర్గం చెరువు దగ్గర రేవంత్ రెడ్డి తమ్ముడిదేదో అదేదో ఉంది, దాన్ని ఆగింది, దాని మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళినట్టు తేల్చే వరకు కూల్చివేతలు ఉండవు. వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ద్వారా పొందినటువంటి ఆశ్రయం అనుకుంటా రక్షణ కొంతవరకు, అది కూడా స్వల్పకాలం. అదే కఠిన చర్యలు వద్దని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం 6 వారాల్లో FTL పై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది సార్. టైం ఇచ్చింది. వాళ్ళ ఏ కోర్టు
ప్రకృతి పరిరక్షణ ఆపదు. ఎస్ సపోర్ట్ కరెక్ట్ సార్ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఏది ఇసుక అక్రమ తవ్వకాల పైన, నదీ గర్భాలు తొలిచేయటం పైన Serious మనం అయింది చూసాం. అప్పట్లోనే. అసలు తమిళనాడులో 6 కలెక్టర్లను సస్పెండ్ చేసి పారేసింది. Exactly. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్జిటి గతంలో 100 కోట్లు ఫైన్ వేసింది, మొన్న ఒక 18 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఫైన్ వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు కావచ్చు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల పరిరక్షణ వాళ్ళ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ ఎవరు కోర్టుకు వెళ్ళినా అదేదో ఈ ఊరట కొంతకాలం మాత్రమే. అత్యున్నత న్యాయస్థానం అది ఎఫ్టిఎల్ నిర్ధారించమని అన్నది కాబట్టి అటు ఎఫ్టిఎల్ వీళ్ళు మింగేశారు, బఫర్ జోను ఆక్రమించేశారు. ఒక చోటని కాదు, మొత్తం ఇవాళ అదే అనుకున్నది మనం. ఏది సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ లేక్లెస్ సిటీగా మారిపోతుందంటే కబ్జాదారులు ఇవాళ అధికారం అండతో, డబ్బు మదంతో ఏ విధంగా చెరువులను ఆక్రమించారు. ఎస్ చాలా పెను విపత్తు పొంచి ఉంది. తాగటానికి గుక్కడి నీళ్లు కూడా దొరికే ఇది లేదు కదా సార్. రెండు ప్రధాన సమస్యలు హైదరాబాద్ ఇవాళ జీహెచ్ఎంసీలో ప్రజలు ఎదుర్కొంటుంది ఏంటి? డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్. మనం డ్రైనేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఏది నల్లాలు పొంగటము, ఆ మ్యాన్ హోల్స్లో పడి చనిపోవటము, కార్లే కొట్టుకుపోతున్నాయి. డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇప్పుడు మీకు వాటర్ ట్యాంకర్లు చూసారా? వచ్చే మనం అందరం బాధపడ్డాం. అసలు రోడ్ల మీద వాటర్ ట్యాంకర్లు ఇప్పుడు కూడా. అంటే ఏ విధంగా భూగర్భ జలాలు ఇక్కడ అడుగంటిపోయాయి అంటే కారణం ఇదే. ఏది ఈ చెరువులు పూడికతీత తీయకపోవటం, నెక్స్ట్ చెరువులు ఆక్రమించుకోవటం, దాంట్లోకి రియల్ ఎస్టేట్ జంగిల్గా మార్చేసిన పరిస్థితుల్లో ఇవాళ బోర్లన్నీ ఎండిపోయాయి. ఇవి రీఛార్జ్ అవ్వాలంటే మళ్ళా చెరువుల్లో పూడికతీత తీయాలి. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అద్భుతాలు ప్రకృతి ప్రసాదించింది. వాటిని కాపాడుకోలేకపోతున్నాం. 240 చెరువులు అంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ 60% ఆక్రమించేశారు అని ఇప్పుడు కాదు, ఎప్పుడు 45 ఏళ్ల చరిత్రలో చూసుకున్నట్లయితే నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదికలు చాలా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చెరువుల పునరుద్ధరణ, ఈ ప్రక్షాళన వల్ల జరిగేది ఏంటి? భవిష్యత్తులో మళ్ళా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, మళ్ళా బోర్లు రీఛార్జ్ అవుతాయి, ఈ తాగునీటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఈ వాటర్ ట్యాంకర్లు ఏంటి, ఒక్కొక్క ట్యాంకరు అంతంత రేట్లు పెట్టి ఉన్నోడు కొనుక్కోగలడు కానీ లేని వాళ్ళ పరిస్థితి సార్ ఇబ్బంది పడతారు కదా. చాలా మందికి తాగటానికి నీళ్ళు చాలా ఏరియాల్లో చూస్తే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఇవాళ ఎదుర్కొంటుంది ఇవాళ 2 ప్రధాన సమస్యలు, అటు డ్రైనేజీ, ఇటు డ్రింకింగ్ వాటర్. ఈ రెండిటికి మూలం ఈ మాఫియా. ఏది ఇప్పుడు ఈ ఆక్రమణల మాఫియా అన్నమాట. మళ్ళీ దీనికి కూడా అమృత్ పథకం కింద కేంద్రం నుంచి నిధులు రావటం లేదు అనేసి మళ్ళీ కేంద్రం మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చారు మన వాళ్ళు. అంటే ఉన్నదాన్ని సరి చేసుకోవటం చేత కాలేదు కానీ ఆ పథకం కింద ఆ డబ్బులు రాలేదు, ఈ డబ్బులు రాలేదు అని చెప్తారు సార్. కేంద్రం ఇవాళ మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, బీజేపీతో వివాదిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వంతో పెద్దన్న అన్నాడని అప్పుడు గందరగోళం చేశారు. ఏది తప్పదు ఆయనకి, తన రాష్ట్రం కోసం తను ఏమైనా ఆడాలి కదా సార్ గేమ్స్. వాళ్ళ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. వాళ్ళకి రేపు రాబోయే 80 అసెంబ్లీ సీట్లకి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్ ఉంటుంది కదా 80 అసెంబ్లీ సీట్లలో. మరి వాళ్ళ బీజేపీ బలపడి రేపు అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో తెలంగాణకి కేంద్రం ఇచ్చే నిధులపైన ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డికి వాళ్ళు స్పేస్ ఇవ్వకూడదు కదా. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఏం జరుగుద్ది? సామధాన భేద దండోపాయాలు. అతనేంటి అడుగుతాడు, బతిమలాడతాడు, తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు, చివరాఖరికి ఏం చేస్తాడు? ఇక దండోపాయంలోకి వెళ్తాడు. ఏంటి? యుద్ధం ప్రకటిస్తాడు, ఆ ఆఖరి సంవత్సరంలో తిరగబడతాడు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా చూడాల్సిందెవరు? మోడీ షాలను ఒప్పించాల్సిందెవరు? తెలంగాణ బీజేపీ. అప్పుడే వాళ్ళ 80 అసెంబ్లీ సీట్ల దిశగా వాళ్ళ ప్రయాణం సాధ్యమవుతుంది. ఉంటే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ. బీఆర్ఎస్కి అసలు చోటు ఇవ్వకూడదన్న వాళ్ళ సంకల్పం నెరవేరాలి. అదే కదా, ఆ సంకల్పంతోనే వెళ్తున్నారు బీఆర్ఎస్ లేకుండా. సార్ ఇది ఎలా ఉండబోతుంది? ఇంకా రేషన్ హెల్త్ స్కీములకి ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న ఆయన సీఎం ప్రకటించారు కదా సార్, పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక టౌన్, ఒక విలేజ్లో అమలు చేస్తాం. రేషన్ హెల్త్ స్కీములకు ఒకే డిజిటల్ కార్డ్ అంటున్నారు సార్. ఇది సక్సెస్ అవుతుందంటారా? అది అవసరం కూడా.
ఎందుకంటే చాలామంది వైట్ రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు? బియ్యం కోసం తీసుకోవటం లేదు, హెల్త్ కోసం. హెల్త్ కోసం మెయిన్ అదే అందరు. వీళ్ళ తాకిడి వల్ల పేదలకు అందాల్సిన బియ్యం అందట్లేదు. ఏం జరుగుతుంది? నీకు లక్ష్యానికి గండి పడతాను. ఏది అటు వైట్ రేషన్ కార్డ్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఉన్న కుటుంబాల సంఖ్య కన్నా నీకు వైట్ రేషన్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆ స్కీమ్ కోసమే అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏదో ముట్ట చెప్పు, కొంత ముడుపులు ఇచ్చో, ఎవరికి వాళ్ళు ఒక వైట్ రేషన్ కార్డు తెచ్చుకుంటున్నారు. రేపు పొద్దున ఏదైనా హాస్పిటలైజ్ అయితే అది ఉపయోగపడుతుంది. దీనివల్ల రేషన్కి ఇబ్బంది అవుతుంది, పేదవాడికి వాళ్ళ నష్టపోతున్నాడు. ఆ రెండింటినీ వేరు చేయటం అనేది, వేరు చేయాలన్న నిర్ణయం చాలా ఒక అభినందించాల్సినటువంటి అంశం. హెల్త్ కార్డు సపరేట్, రేషన్ కార్డు సపరేట్ కనుక చేసినట్లయితే ఏమవుతుంది? ఇది జరుగుతుంది. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఇస్తానన్న దీంట్లో ఇంకొక ముందడుగ్గా చూడాలి. ఏది ఏదైనా మెయిన్ గా దాంట్లోనే అందులోనే హెల్త్ ప్రొఫైల్ అన్నారు సార్. మెయిన్ రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికి అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ మీరు చెప్పినట్టుగా మెయిన్ దాని మీదకి వెళ్తున్నారు. ఉన్నప్పుడు అది ఒక మంచిగా దారితీస్తుంది. మార్పును ఎప్పుడు స్వాగతించాలా. ఏది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ రేషన్ మాఫియా దానికి కూడా అడ్డుకట్ట పడుతుంది. ఎవరు ఏ అవసరం కోసం వెళ్తారో ఆ అవసరాన్ని వాళ్ళు దాని ద్వారా ఉపయోగించుకుంటారు. ఇది మరి ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎంత మేర సక్సెస్ అవుతుందో చూసి దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్తారు. అది కూడా ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఆ కార్డు రూపొందిస్తున్నారండి సార్. అది కూడా అంటే ఒకటి తన ఏ ప్రాంతంలో ఉన్నా దాన్ని క్లెయిమ్ చేసుకునేటట్టుగా. ఇప్పుడు ఏంటి, ఉపాధి కోసం హైదరాబాద్ రావచ్చు, ఇక్కడ రేషన్ పొందేలా, ఇక్కడ మెడికల్ ఎయిడ్ పొందేలా అతనికి వెసులుబాటు. అంతే కదా. మళ్ళీ ఆయన తన ఊరికి వరంగల్కో, కరీంనగర్కో వెళ్ళి ఇదంతా టైం వేస్ట్ ఎందుకు? ఇది ఒక మంచి అంశం. అయితే ఇది జరగటానికి ఆయన మంచి సంకల్పంతో వెళ్తున్నారు. మళ్ళీ దీని మధ్యలో ఇంకెన్ని ఆటంకాలు కలిగిస్తారో. అంటే విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. అది మార్పును ఎప్పుడు స్వాగతించాలి. ఇప్పుడు ఏది మార్పు లేనిదే నీకు సమాజం లేదన్నమాట. అది ఆ మార్పులో ఏమైనా లోపాలు ఉన్నా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ పైలట్ ప్రాజెక్టులో రుజువు అవుతుంది. ఫెయిల్యూర్స్ ఉంటే ఆపేస్తారు, సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా దీన్ని విస్తరింపజేస్తారు. ఏదైనా ఇవాళ ప్రజలు కోరుకునేది ఆ రెండు. ఏది మరి ఆకలి, రెండోది వైద్యం, మెయిన్ అదే కదా సార్ ఇప్పుడు కావాల్సిన. మూడోది చదువు, నాలుగోది ఉపాధి. ఇంతకు మించి ఈ ప్రభుత్వం మీద ఆధారపడేదేది లేదు. పేదలు ఇవాళ ఈ నాలుగిటి కోసమే ప్రభుత్వం వైపు చూస్తుంటారు. వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా దీనికోసమే కదా. మీరు ఇవాళ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదరిక నిర్మూలన జరగాలి. ఇప్పుడు ఇవాళ దేశ స్వాతంత్రాలు సమ్మతి వచ్చి ఇప్పటికి 74 ఏళ్ళు, 75 ఏళ్ళు దాటిపోయిన, 77లో మనం ప్రవేశించాం. అలాంటిది మరి ఇంకా ఇప్పటికీ పేదరికం ఇంత పెద్ద ఎత్తున అల్లాడుతున్నాం, సరైన వైద్యం అందక అల్లాడుతున్నాం, విద్య లేదు. అసలు వైద్యానికి, చదువుకి వాళ్ళ ప్రతి కుటుంబం ఎంత చేయాల్సి వస్తుంది. మొత్తం జేబులు ఖాళీ అవుతున్నాయి. ఏది వైద్యం మీదను, మనం చదువుల మీద. ఒక కుటుంబ సంపాదనలో దగ్గర నీకు 80% వాటికే పోతూ ఉంటే ఇంకా జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? అటు బిడ్డ చదువు చాలా కాస్ట్లీ అయిపోతాను. వైద్యం అసలు మనం ఏ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మనం ఎకరాలు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. అంత దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండింటినీ కూడా అడ్రస్ చేయాలా. అప్పుడు మాత్రమే జీవన ప్రమాణాల పెరుగుదల సాధ్యమవుతుందన్నమాట. పేదరిక నిర్మూలన జరుగుతుంది, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మా రచ్చబండకు వచ్చి మాతో మంచి విషయాలు షేర్ చేసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఇవాల్టి న్యూస్ 360 రచ్చబండ. కీప్ వాచింగ్ న్యూస్ 360.